హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఐపీఎల్ ఫైనల్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. టాస్ అయితే పడింది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సో మా ఫ్రెండ్స్ అయితే లేరు, అందరూ హాస్టల్కి వెళ్ళిపోయారు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ప్లాన్ చేశాము. చికెన్, చపాతీస్ అట్లా విలేజ్ అన్న వాళ్ళు కూడా వస్తా అన్నారు. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ కూడా చేయండి. ఆర్సీబీ ఆర్ ఐదర్ పంజాబ్, అందరు పంజాబ్ అని అంటున్నారు. సో లెట్స్ సీ, చూద్దాం. సామే అంతా సక్కంగా జరగాల. పంజాబ్ ఆర్సీబీ కృష్ణ రెండిట్లో లేదా నువ్వు కేలు పట్టుకో కృష్ణ. టై అయితే మ్యాచ్, నువ్వు ట్రై ట్రా. ఏళ్ళు పట్టుకోకుండా పోతున్నారు కృష్ణ. టై మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది పక్క ఆర్సీబీ రా. అందరూ ఆర్సీబీ పట్టిదారు మిడిల్ స్టంప్ ఆడు పైకే ఆడుతున్నాడు. గెలిపిస్తాడు కోహ్లీ. 300 పక్క అన్న, 300 కొడతారా? 300 అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. గివ్వే అద్దురా. 100% గెలుపు అంటేనే అది రివర్స్ అవుతుంది. తీసేయమని చెప్పవారా? తీసేయాలన్న. బాంబులు వాది వేరన్న, రఘువీర్. రఘువీర్ ఫోన్ చేసి 60 షాట్స్ ఆడు. అది వేరే. ఇవ్వలేడు. కోహ్లీ అవుట్ అయిపోయాడు. 50 కొట్టలేదు రా మ్యాచ్. ఆడ అప్పటికి అంటాడు. నేను వాడు 50 కొట్టినప్పుడు పర్సంటేజ్ 50 అద్దరా అంటే కోహ్లీ అవుట్ అయిపోయాడు. మ్యాచ్ కూడా టర్న్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్మెంట్ ఇది. పర్ఫెక్ట్ ఆడి ఘోరంగా చాలా బాగా క్యాచ్. బౌలింగ్ వేసిపోయి మరి వాడే ఇంకేముంది. అన్న ఎట్లా వికెట్ పోయింది కోహ్లీ. డోంట్ వరీ రా, చెప్తారా. నాకు ఎందుకో డౌట్. నేను ఇంత ముందు ఆడ కప్పు ఉన్నది రావాలని పక్క పట్టుకొని పోతే అయిపోగారా. కప్ ఎట్లా పట్టుకోపోతారు అన్న మ్యాచ్? ఏం కాదు, వాళ్ళు తర్వాత చూసుకునేసరికి అయిపోతుంది. జితేష్ శర్మ వచ్చింది, ఏం కాదు. ఏం కాదు. ఆడ వికెట్లు పడతానే వీళ్ళు ఆర్సీబీ వెళ్తా అంటారు. మరి చూడాలి. 190 ఆయన 190. 200 పక్కరా. 200 పక్క ఆర్సీబీ పక్క. 200 ఎప్పుడైతే కిట్టి ఆర్ వచ్చి రెండిట్లో లేదో ఒకటి పట్టుకుంటాడు. గ్రేట్ షాట్ ఫ్రమ్ జితేష్ శర్మ. ఈ ఆర్సీబీ ఎట్లాగో కప్పు కొడితే ఈసారి ఇక ట్రోలింగ్ మొత్తం ఆగిపోతుంది రా. కట్ షాట్. లాస్ట్ బాల్ 6, 96, 196 అవుతుంది. పంజాబ్ కి సపోర్ట్ అనుకుంటారా? లాస్ట్ ఓవర్ ఏదో ఫస్ట్ వేస్ కదా అని వేసిండ్రా 6 రా. క్యాచ్ అవుట్, 8 వికెట్స్, 194, 191 కొట్టాలి పంజాబ్. చూద్దాం మరి. నోబ్రా ఇది, నోబ్రా పక్క నోబిస్తారు చూడు. లేదా నోబిస్తారా, గెలుస్తారా ఆర్సీబీ గెలుస్తారా. వాళ్ళకి అక్కడ లంచ్ బ్రేక్, మాకు ఇక్కడ లంచ్ బ్రేక్. ఇక కిషోర్ గారిని సపోర్ట్ కొరకు వచ్చిన నేను. తిన్నంత మంది వాడిని ఎంకరేజ్ చేయరు.
స్కోర్ 54-1 ఫర్ 1 వికెట్. కష్టంగా ఉంది. ఇదేలేగా వాడు. ఇప్పుడే అన్నం తినేసాం, చపాతి తినేసాం. వైడ్ ఇయ్యలేదురా. 13 ఓవర్స్ కంప్లీటెడ్, స్కోర్ 101, 4 వికెట్స్ గన్. ఏ ఉడతా తీరా, ఆర్సీబీ కొడతా తీరా, ఎందుకురా? ఏ ఉడతా తీరా, ఆర్సీబీ కొడతా తీరా, ఎందుకురా? చాలా టఫ్గా ఉంది మ్యాచ్ అన్న అట్లనే అంటాడు. చూడాలి లాస్ట్ వరకు ఏమైతే తెలియదు. ఆల్రెడీ అన్న వండుకున్నాడు పంజాబ్ వెళ్తా అని. ఆర్సీబీ చూడాలి, అంటే మనం లాస్ట్ బాల్ దాకా ప్రెడిక్ట్ చేయలేం కదా, ఐపీఎల్ అట్లుంటది కాబట్టి. లాలీపాప్ దొరకట్లేదురా, ఈసారి కప్పే ఇచ్చేటట్టు ఉన్నారా. చూద్దాం అన్న, చూద్దాం. అది కూడా నాకు కూడా అదే కావాల్సిందే. ఇంకా 3 ఓవర్స్ ఉన్నాయి, 3 ఓవర్స్లో 55 రన్స్ చేయాలి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. గెలుస్తారనుకుంటున్నా, బట్ చూడాలి ఏమైతే. బన్నీ ఏమైతే అంటూ చూద్దాం. వదేరా అవుట్ అయిపోయాడు. స్టానిస్ వస్తాడు. లెట్స్ సీ. చాలా ప్రెజర్గా ఉంది మ్యాచ్ అయితే, చాలా ప్రెజర్గా ఉంది. 360 మ్యాచ్ పోతే నో మెత్తడ అయిందిరా, అంతే కదా. నో మెత్తడ అయిందిరా. వీడు ఎట్లా కొడతాడు. విరాట్ కోహ్లీ అరే ఏడతాడు రే, ఏడతాడు రా. ఫైనలీ ఆర్సీబీకి అయితే కప్ వచ్చింది. సో హ్యాపీ. 18 years తర్వాత అందరూ ఫ్యాన్స్ అయితే బాగా అంటే బాగా ఏం చేశారు. చాలా కప్ నందు. ఫైనలీ కప్ అయితే గెలిచినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ అవుట్. డాన్స్ లవర్ కిషోర్.